తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను సమిష్టిపైకి ఒకే తాటిపైకి తెచ్చి రిజర్వేషన్లను సాధించే వరకు తగ్గమంటున్నారు బీసీ ఉద్యమ నేతలందరూ కూడా. అందులో భాగంగానే జూలూరి గౌరీశంకర్ రచించినటువంటి మా వాటా మాకే చట్టసభల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై పోరు అంటూ జూలూరి గౌరీశంకర్ రాసినటువంటి పుస్తకాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది. అసలు ఈ పుస్తకం ఉద్దేశం ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా 11 మంది మంత్రులను నియమిస్తే దానిలో 2 మాత్రమే బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా 6 నియమించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దాంతోపాటుగా లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ తుంగలు తొక్కడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మీరేమంటారు? తప్పకుండా వాళ్ళు మీరు చెప్పినటువంటి దాంట్లో ప్రశ్న సమాధానం 2 ఉన్నాయి. తుంగలో తొక్కడం ఖాయం, దాంట్లో సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి చరిత్ర మొత్తం 77 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ యొక్క పేషెంట్ యొక్క ఆరోగ్య పరిస్థితి మొత్తాన్ని కూడా చెకప్ చేస్తే డాక్టర్లు చెప్పే విషయం ఏంటంటే పాత కేస్ షీట్ తీసుకొని ఈ వ్యక్తికి ఉన్నటువంటి రోగాలు ఏమిటి, జబ్బులు ఏమిటి మొత్తం చూసిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో అది మొత్తం కూడా ఎన్నడూ కూడా వీళ్ళకి కావాల్సినటువంటి న్యాయం చేయలే. కాకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పినట్లుగా ఈసీజీ తీయాలని, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా స్కానింగ్ చేయాలని, అఖిలేష్ యాదవ్ కూడా చెప్పాడు స్కానింగ్ చేయాలని. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఈసీజీ తీయాలి, స్కానింగ్ చేయాలి, ఎంఆర్ఐ తీయించాలి, మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉన్నాయో మొత్తం తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ గారు చెప్పింది బ్రహ్మాండంగా ఉంది. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విషయాన్ని మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు మొత్తం కూడా ఓకే అన్నారు, ఓట్లేశారు. కాబట్టి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 8 ఏళ్ళు గడిచిపోయింది. మీరు రాగానే 3 నెలల్లో కులగండ మొదలు పెడతా అన్నారు. ఇంతవరకు గణన లేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఏ గణన చేసుకుంటూ ఉందో తెలియదు. అసెంబ్లీలో జరిగినటువంటి చర్చల్లో మొత్తంగా కూడా ఎక్కడ కూడా బీసీలకు సంబంధించిన ఒక మాట కూడా చర్చ లేదు. మొత్తం క్యాబినెట్ మీటింగ్లు జరిగినాయి, మొత్తం 150 కోట్లు ఇచ్చాం కులగండకు అని చెప్పి అన్నారు. కానీ ఇంతవరకు గణన మొదలు కాలేదు. కాబట్టి కులగణన చేయాలని, బీసీలను మళ్ళీ మోసపుస్తే ఈసారి మోసబోయేది కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ పుస్తకంలో ప్రధానంగా ఏ అంశాలను మీరు ప్రస్తావించడం జరిగింది? ఈ పుస్తకంను జనాల్లోకి తీసుకెళ్ళడానికి, ముఖ్యంగా బీసీ సమాజం వద్దకు తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాం? ఈరోజు ఈనాటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క పుస్తకావిష్కరణ జరిగే సమయానికి తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకు, కాబట్టి ఇక్కడ ఆ మహబూబ్నగర్ నుంచి కోదాడ వరకు ఇప్పటికీ 300కు పైగా అనేక చోట్ల, ఇప్పటికి 300, మరి సాయంత్రానికి ఎంత అవుతుందో తెలియదు, అన్ని చోట్ల ఆవిష్కరణలు జరిగాయి. మొత్తం కూడా మనం పల్లె నుంచి పార్లమెంట్ వరకు రిజర్వేషన్లు కావాలంటున్నాం. ఈ పుస్తకం కూడా పల్లె నుంచి పార్లమెంట్ వరకు ఈరోజు ఆవిష్కరణల కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ పుస్తకాన్ని, ఇది మా పుస్తకం, ఇది మా గొంతుకల పుస్తకం, ఇది మా అస్తిత్వ పుస్తకం అన్నటువంటి విషయాన్ని బీసీలందరూ రాజకీయాలతోటి సిద్ధాంతాలతోటి సంబంధం లేకుండా అందరూ కూడా గుండెకి హత్తుకొని ఈ పుస్తకాన్ని పట్టుకొని మా వాటా మాకివ్వండి, మా వాటా మాకివ్వండి అన్నటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తున్నారు. తప్పకుండా ఈ పుస్తకానికి సంబంధించి విస్తృతమైనటువంటి బీసీలందరూ కూడా అధ్యయనం చేస్తారు, బీసీలందరూ చదువుతారు, చదివినటువంటి బీసీలు మొత్తం ముందు కదులుతారు. ప్రధానంగా బీసీ యువత, బీసీ అధ్యాపకులు ఈ ఉద్యమానికి కావాల్సినటువంటి భావజాల ఆయుధాన్ని అందిస్తారు. ఆ భావజాల ఆయుధాలకు సంబంధించినటువంటి దారిలోనే మా వాటా మాకే అన్నటువంటి పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఒకవేళ రిజర్వేషన్ పెంచకుండా లోకల్ బాడీస్ని నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, నోటిఫికేషన్ ఇస్తే, బీసీ సంఘాలుగా, బీసీ ఉద్యమకారులుగా మీరు ఎలాంటి చర్యలకు పూనుకున్నారు? కాదండి, ఇప్పుడు బీసీలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు, మౌనంగా ఉండేవాళ్ళు, బీసీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవాళ్ళు కాదు. మాకు మా పని చేయకపోతే మీ సంగతి చూస్తామని హెచ్చరించేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ యొక్క సహనాన్ని, ఓపికని పరీక్షిస్తే, సహనం బద్దలైతే దాని యొక్క రూపం ఎట్లుంటుందో మనం చెప్పలేం. కాబట్టి ఇప్పుడు వరకు మీరు చెప్పిన మాటలు విన్నాము, మీకు ఓట్లేసాం. కానీ మీరు మా మాటను దాటి, వాగ్దానాన్ని దాటిపోతే, వాగ్దాన బంధం జరిపితే, ఉద్యమ బంధం మాకుంది, ఆ ఉద్యమ బంధంతో వచ్చి మీకు కావాల్సినటువంటి వాగ్దాన బంధానికి సంబంధించినటువంటి ఆ బంధాన్ని నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేసి నిలబడతాం, కలబడతాం, పోరాడతాం, ఉద్యమిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.